వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి పంచాయతీ పూండి గల్లి గ్రామంలో కీర్తిశేషులు సంపతిరావు లక్ష్మీనారాయణ మాస్టర్ సంతాపం సభకు పెద్ద ఎత్తున ఆయనతో పనిచేసిన ఉపాధ్యాయులు శిష్యులు కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఆయన వద్ద చదివిన వారు ఇప్పుడు కొంతమంది ఉన్నత స్థాయిలో ఉన్నారని, అప్పట్లో బ్యాంకులో పొదుపు ఏ విధంగా చేయాలో తన గ్రామ ప్రజలకు తెలియచేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన వృత్తిరీత్యా సాంఘిక శాస్త్ర ఉపాధ్యక్షులు అయినప్పటికీ అన్ని సబ్జెక్టులలో మంచి ప్రావీణ్యం గలవారని, అలాగే ఈ రోజుల్లో పౌరాణిక రంగంలో కూడా యువతకు నేర్పించి స్టేజ్ ప్రోగ్రామ్స్ వేసేవారు. మాస్టర్ పేరు సంపతిరావు లక్ష్మీనారాయణ అయినప్పటికీ అందరి హృదయాల్లో ఎస్ఎల్ నారాయణ మాస్టర్గా మంచి బోధకులుగా చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఆయన విద్యా బోధనను హాస్యం కూడిన పదజాలంతో ఉంటూ విద్యార్థులకు శాశ్వతంగా గుర్తుండే విధంగా బోధించేవారని, చిన్న పెద్ద అనే భేదం లేక అందరినీ చిరునవ్వుతో పలకరించేవారని, అతని సొంతమని మాట్లాడారు. మాస్టర్ భౌతికంగా లేకపోయినా అందరి హృదయాలలో చిరస్మరణీయులై ఆయన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు పాల్గొన్నారు. కానీ అది సహజం. ఎంచేదంటే పుట్టేటప్పుడు మనకు ఎవరికి తెలియదు మనం ఎలా పుట్టాము ఏంటి, ఏ రకంగా మనకు అసలు జన్మించేటువంటి విషయం కూడా మనకు తెలియదు. తరువాత మనం చనిపోయేటప్పుడు కూడా మనము చనిపోతున్నాం అనేటువంటి విషయం కూడా మనకు తెలియదు. కానీ ఈ మధ్యలో మనం లీడ్ చేసేటువంటిదే జీవితము, అది మాత్రమే మనకు తెలుసు. ఈ మధ్య కాలంలో జననానికి మరణానికి మధ్యలో ఉన్నటువంటి కాలంలో ఒక వ్యక్తి తన జీవితంలో ఏం చేశాడు, ఈ సమాజానికి ఎంతవరకు ఉపయోగపడ్డాడు, లేదా తన కుటుంబాన్ని చక్కదిద్దడానికి ఏ రకంగా ఉపయోగపడ్డాడు, లేదా ఈ సమాజాన్ని బాగు చేయడానికి ఏ రకంగా ఉపయోగపడ్డాడు అన్నటువంటి విషయమే మనకి మన తాలూకా జీవితము. దాంట్లో మరి ఎస్ఎల్ఎన్ మేషవారి కోసం చెప్పుకోవచ్చు. ఎస్ఎల్ఎన్ మేషవారి కోసం చెప్పుకోవాలంటే 100% కూడా అతను తన జీవితాన్ని లీడ్ చేశారు. తన కుటుంబం ఉన్నతిగా అయితేనేంటి, తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతిగా అయితేనేంటి, తన చుట్టూ ఉన్నటువంటి సమాజం సంతాపాన్ని ప్రకటిస్తున్నాను. మన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాం. ఒక మాస్టర్ ఉపాధ్యాయుడు అంటే మన రమేష్ గారు, మన మ్యాథ్స్ గారు చెప్పారు, ప్రపంచంలో లేదా మన భారతదేశంలో ఫస్ట్ దైవం తల్లిదండ్రులు అయితే, అంతకుముందే మనం తల్లిదండ్రులకు కూడా దైవంగా ఎప్పుడు బయట పడం. కానీ ఉపాధ్యాయుని మాత్రం గురు బ్రహ్మ గురు విష్ణు అని, అంటే దేవుళ్ళతో గురువు సమానం అని చెప్పుకుంటాం. అట్లాంటి పాత్రని ఎస్ఎల్ఆర్ మహేష్ గారు పుచ్చుకున్నారు. పుచ్చుకోవడం కాదు, దాన్ని న్యాయం చేశారు. ఆ న్యాయం చేశారని దానికి నా లైఫే ఒక ఉదాహరణ. నాకు మా ఫాదరు నగ్గలేదు కాబట్టి నన్ను ఎవడో చదువు చెప్పడానికి కానీ ప్రైవేట్ చెప్పడానికి కానీ ఆ రోజుల్లో నిరాకరించారు. చాలామంది ఉపాధ్యాయులు అప్పుడు ఉన్నారు. ముగ్గురు ఉపాధ్యాయులు నా జీవితంలో ఉన్నారు. ఒకరు తమిళని తమ్మాయి మహేష్ గారు, అప్పారావు మహేష్ గారు, మహదేవపురం వాస్తవులు కాగా, ప్రధానంగా నా లైఫ్ని ఇట్లాంటి స్థితికి నెట్టడానికి కూడా ఎస్ఎల్ నారాయణ మహేష్ గారు చాలా పాత్ర ఉంది. ఆ రోజుల్లో 7th క్లాస్లో పబ్లిక్ ఎగ్జామ్స్, నాకు పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది అయిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు పైసా ఇవ్వకో, నా దగ్గరికి వచ్చి చదువుకో అని చెప్పి పక్కన కూర్చోబెట్టి చదువు చెప్పడంలో నాకు ఆయన్ని చేసినటువంటి కృషి మరవలేనిది. ఆయన ఉపాధ్యాయుడిగా ఒక స్కూల్కి వెళ్ళి పాఠం చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోతే ఆయనకి జీతం వచ్చేస్తుంది. కానీ ఎవరికైతే చదువు రాదో, నాకు విద్యాభ్యాసంలో ముందుండి నడిపారు. లేదంటే నా చదువు ఈ స్టేజ్కి వచ్చుండేవాళ్ళు కాదు. ఈ స్టేజ్లో నిలబెట్టడానికి ఎస్ఎల్ నారాయణ మహేష్ గారు పాత్ర చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఉంది. అంతేకాదు, ఆయన నేను రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు సున్నితంగా నాకు మందలించారు. నీ జీవితంలో నువ్వు స్థిరపడి ప్రజలకు సేవ చేయి, ముందు నీ కుటుంబాన్ని చూడు. అందుకు
నువ్వు దాన్ని తగ్గించి ఇటు పెంచితే బాగుంది కావాలా అని చెప్పి చాలా సున్నితంగా చాలా గౌరవప్రదంగా చెప్పారు. సరే, నేను కుర్రోడుగా నాకున్న ఆవేశం, నాకున్న ఆలోచన అటువైపు అలాగా మలిసేసింది. అతని గురువు గారు 1970 నుండి 75 వరకు మాకు అతను ఉపాధ్యాయులు. అంతేకాకుండా అతను ఒక గురువు గారు కాకుండా తర్వాత 80 నుండి 88 వరకు ఒక ఫ్రెండ్లీగా ఎంతో అభ్యున్నతం, మరి కళారంగంలో అయితేనేమి అన్నిటితో మాస్టారు అప్పారావు ఈ రెండే మాకు మధ్య ఉన్న ఈ సంబంధాలు. ఆ రకంగా మేమెంతో కృషితో ఆ 8 సంవత్సరాలు కూడా గడిపాము. నాటక రంగంలో తను కన్నీటి కాపురం అనే నాటకం, ఆ నాటకంలో తండ్రి పాత్ర వేసి వచ్చిన ప్రేక్షకులందరికీ నగరంపల్లి గ్రామంలో కన్నీరు కాచిన అసలు మాస్టర్ గారికి జోహార్లు అర్పిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ మాస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మాస్టర్ అంటే ఒక విధమైనటువంటి దేవుడే. ఎలాగంటే అతనికి మన దేవుడికి ఏదైనా అడుగుతాం, కానీ అతని దగ్గరికి వచ్చిన తర్వాత అతనే మనకి ఏదైనా చెప్పడం ప్రారంభిస్తాడు. మనం వచ్చిన తర్వాత ఒక వ్యక్తిగా నాయన బాబోయ్ తప్ప దూషించి మాట్లాడి ఎప్పుడు వినలేదు. ఆయనలో అదే గొప్పతనం. మాస్టర్ గారు ఏంటంటే అతనికి ఎక్కడున్నా సరే మాస్టర్ గారికి ఒకసారి కలుపు మనిషి నా ఆత్మకి ఉండేదన్నమాట. అలాగా కాబట్టి మాస్టర్ గారు బోధించినప్పుడు పాఠశాలలో క్లాస్ రూమ్లో పడుకునే వ్యక్తి కూడా మాస్టర్ గారు వస్తారనేసి అంటే అతను వచ్చేటప్పటికి వెనక బెంచి నుండి వచ్చి ముందు బెంచ్లో కూర్చుండేవాడు. ఎంచేతంటే అతను చెప్పిన 10 పాఠాలని, అతను చేసిన పద్యాలను చూస్తే అలా ఉండేదట. అలాగే మాస్టర్ గారిని కలవాలని, ఎక్కడున్నా సరే మాస్టర్ గారు కలవాలని నా హృదయం ఎప్పుడు కూడా ఉండేది. అంతేనే ఎప్పుడు కూడా మీ ఈ రోడ్లో వచ్చేటప్పుడు ప్రతి ఒక్క రోజు కూడా అతను కలిసి కలకుంటే వెళ్ళేవాళ్ళు కాదు. అలాగే లాస్ట్లో మాస్టర్ గారిని ఈ అనారోగ్యంతో ఉండేటప్పుడు ఒక వారం రోజులు ముందుకుంటే మేము వచ్చి చూసేటప్పటికి మాస్టర్ గారు కొద్దిగా దీనస్థితిలో ఉండేవాళ్ళు. అయితే మాస్టర్ గారిని ఇదిగో మాస్టర్ గారు లాస్ట్ స్టేజ్ అయ్యింది, మాస్టర్ గారిని మరి ఎక్కడికి మీరు తీసుకెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టే ఇదే లేదు. ఏం చెప్పనంటే మాస్టర్ గారు అతను దాని మట్టుకు అతనే మాట్లాడుకుంటుండే ఛేదించుకుంటారు. కాబట్టి మాస్టర్ గారు నీదేందనేసి అంటే అలాగే 2వ రోజు 3వ రోజుకి మాస్టర్ గారు ప్రాణాలు పెట్టుకుంది. దాని గురించి విన్నా. నేను పూండిలో ఉన్నాం. విన్న తర్వాత ఇదే రోడ్లు వచ్చేటప్పటికి నాకు కంటంటే నీరు పడ్డది. మాస్టర్ గారు పోయారు. ఇదిగో ఇటు నుంచి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు, అటు నుంచి వచ్చేటప్పటికి అతను ప్రాణం వదిలిపోయింది. కనీసం అతను ప్రాణాలు వదిలేటప్పుడు కూడా నేను ఇక్కడ చేరుకోలేకపోయానని నాకు ఎంతతో నేను విరమించుకుంటాను. గురువు అంటే పూర్వకాలంలో వాక్ సాంప్రదాయం, వాక్ ప్రమాణంగానే అంటారు. గురువు నుండి ఏ జ్ఞానమైనా కేవలం వాక్ ద్వారా మాత్రమే ప్రచారం జరిగేది అనమాట. అలాగే అంటే తర్వాత ఎన్ని ఆధునిక విద్యా బోధనలు వచ్చినప్పుడు కూడాను ఆయన 75-76 మధ్యన ఆయన నేర్పించింది ప్రతిది కూడా నాకు గుర్తుంది. ఆయన క్లాస్ టీచర్గా ఉండి ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ చెప్తుండేవారు. చాలా అన్నమాట. ఆయన వేసిన ఇదే నాకు ఆ తర్వాత సోషల్ స్టడీస్ మీద కానీ ఇంగ్లీష్ మీద కానీ నాకు శ్రద్ధ కలగడానికి అనమాట అది. అయితే ఈరోజు ఏంటైందంటే ఇప్పుడు ఎంత మొబైల్ ఫోన్లు, ఎంత కమ్యూనికేషన్ సిస్టమ్ ఎంత తెలిసింది, కానీ ఏమో కానీ ఈ ఊర్లకి మా ఊర్లకి, మాది ఫిషర్మెన్ విలేజెస్, కోస్టల్ విలేజెస్, కమ్యూనికేషన్ అనేది లేదు. ఈరోజు ఈనాడు పేపర్ చూసి జిల్లా ఎడిషన్లో చూస్తే ఆయన తాలూకు ఇది మొదటి పేజీలోనే ఉంది. చూసి అరే ఎలాగైనా సరే గురువుగారికి కలవాలి అనేసి అన్నమాట. నా స్టడీలో ఇద్దరు ఆయన గురించి కూడా చెప్పాల్సి ఉంటుంది. తలగాం వాస్తవాలు శ్రీ చింతారు సత్యనారాయణ గారు ఒకరు. ఈయన నాకు ఆయన చెప్పే ప్రతి విషయం కూడా ఆయన చెప్పింది ఈయన చెప్పింది మాత్రం అలాగా నా మనసులో ఉండిపోయింది అనమాట. అయితే మా తీర ప్రాంతాల్లో ఏంటంటే ఎడ్యుకేషన్, విద్యా స్పృహ ఉండదు. అదే పెద్ద సమస్య అనమాట. చాలా వరకు మోటివేషన్ చేశారు కానీ ఆయన మేము ఫర్దర్ స్టడీస్కి వెళ్ళలేకపోయాము. సరే, ఈరోజు ఈనాడు పేపర్ ద్వారాగా ఆయన దివంగతులైన వార్త తెలిసింది. ఇలాంటి అవకాశం అంటే నాకు కలిగినందుకు చాలా ఇష్టపడుతున్నాను. అందరూ ఆయన శిష్యులు కూడా చాలా మంది కలిశారు. మరి ఆయన అంటే ఒక రకంగా ఏంటంటే 2-3 తరాలు అయిపో అంటారు ఆయన దగ్గర చదువు. సరే, ఇంత ఓకే, నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఇంకా మిగతా వక్తలు ఎవరైనా ఉంటారు.
ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మరి ఒక మహా వ్యక్తి ఉపాధ్యాయులకే ఉపాధ్యాయులైనటువంటి శ్రీ ఎస్ఎల్ మాస్టర్ గారికి నా యొక్క సహస్ర నివాళులు అర్పిస్తూ, మరి ఆయన టీచర్ అంటే ఒక బ్రాండ్. మనం ఏ షాప్కి వెళ్ళినా సరే ఒక బ్రాండెడ్ ఐటమ్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. దాంట్లో 100 రకాలు ఉన్నా సరే ఒక మంచి బ్రాండ్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా మరి ఎస్ఎల్ఎం గారు అంటే ఆ టీచర్సే వర్గానికి మరి ఆయన ఒక బ్రాండ్, ఒక మహా వ్యక్తి. మరి ఆయన సమాజ సేవలోనే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా ఒక ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి అహర్నిశలో కృషి చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. మరి ఆయనతో చాలా కాలం నుండి నాకు సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఈ చిట్టుబండి అయితేనేమి, విద్యారంగంలో అయితేనేమి, అలాగే నేను ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడానికి కారకులైనటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒక బలీయమైనటువంటి పాత్ర ఉంది. మరి అలాంటి గొప్ప వ్యక్తి మరి చిట్టుపండే సందర్భంగా వస్తుంటే మరి ఆయనతో మాట్లాడినటువంటి సమయం అంతా కూడా ఒక భగవంతునితో మాట్లాడినటువంటి ఆలోచన నాకు కలిగేది. మరి ఆయనలో గొప్పతనం, మరి ఆ రోజుల్లో నా చిన్నతనంలో కీర్తిశేషులు దువ్వాడ రామరావు చౌదరి గారితో మంచి అనుబంధం. మరి నగరంపల్లిలో ఎలాంటి ఇష్యూ అయినా సరే, నగరంపల్లి ఎలాంటి సమస్య వచ్చినా సరే మరి ఆయన గౌరవనీయులు చౌదరి గారికి, రామరావు చౌదరి గారికి కూడా మంచి సలహాదారులుగా ఉండేవాళ్ళు. అంటే గల్లీలో ఉన్నా సరే నగరంపల్లిలో జరిగినటువంటి ఇష్యూస్కి మొదటిగా ఆయనకే కబురు వచ్చేది. మరి ఆ రకంగా బ్యాలెన్స్ చేసుకుంటూ సమస్యలు అయితేనేమి, కుటుంబ సమస్యలు అయితేనేమి, మరి గ్రామాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మరి ఎక్కడ కూడా నాన్ కాంట్రవర్షియల్ పర్సనాలిటీ ఎవరంటే మన ఎస్ఎల్ మాస్టర్ గారని మరి మనం చెప్పుకోవచ్చు. మరి ఈరోజు అన్నిటికంటే మరి ఆయన ఒక విద్యారంగంలోనే కాకుండా ఒక సమాజాన్ని ఏ రకంగా నిర్మాణం